హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే వీడియో ఆడవాళ్ళకి ఆగండి ఆడవాళ్ళకి కాదండి. ఈ వీడియో జెంట్స్ కోసం అండి. ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. అంతే కదండి, ఎప్పుడు మన కోసమేనా ఈ వీడియో, కాస్త వాళ్ళకు కూడా కేటాయిద్దామా మనం వీడియో. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి, జెంట్స్ కోసం అనమాట. సో అది ఏంటి, మగవాళ్ళ కోసం చేసే ఈ ప్రత్యేకమైన వీడియో ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన వీడియోని పూర్తిగా చివరి వరకు చూడాలి, ఓకేనా? సరే వీడియోకి వెళ్దామా, రండి. ఆడవాళ్ళకి ఎక్కువగా ఏది చూస్తే కిక్ వస్తుంది, క్రేజ్ వస్తుంది, అది ఆబ్వియస్గా మనకు తెలుసు. వాళ్ళు ఒక జ్యువెలరీని చూసినా లేదా అంటే క్లాత్ అన్నా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి మగవాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది చెప్పండి మీరు ఒకసారి. ఏముంటుంది థింక్ చేశారా? అంటే అండి, కారుని చూస్తే వాళ్ళకి చాలా కిక్ వస్తుంది, క్రేజ్ వస్తుంది. సో ఆ కారుని ఈరోజు మీకు ఒక మంచి కారుని చూపించబోతున్నాను సార్. మీకోసమే సార్, చూడండి అందరూ, ఓకేనా? అయితే ఆ కారు ఇక్కడ దుబాయ్లో మనకి ఎంత పడుతుంది, ఇండియాలో మనకి ఎంత అవుతుంది అనే మీకు ప్రైస్ గురించి కంపారిజన్ చేయడం కోసం నేను చూపిస్తున్నాను వీడియో. చూడండి, సరేనా? Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head. ఒకసారి మనము మోడల్ ఎక్స్ కార్ని చూద్దామండి, ఎలా ఉంది ఇంకా అనేసి. ఇది నాకు చాలా బాగా నచ్చేసిందండి, పిచ్చగా నచ్చేసింది. కాకపోతే ఇది మన బడ్జెట్లో లేనే లేదు. ఎందుకంటే దుబాయ్ కరెన్సీలో ఇది 410,000 ధరమ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో మనకి 1,06,60,000 అవుతుంది. వామ్మో, ఇదేమన్నా కారా అంటే అమ్మో, ఇది మన బడ్జెటే లేదు. కాకపోతే ఇది 7 సీటర్ అండి, ఎస్యూవి మోడలు. చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ మొత్తం మంచిగా ట్రిప్కి వెళ్ళడానికి భలే ఉంటుంది. మీకు హైవేలో చూడండి, వెనక పక్కకు కూడా మీకు 2 సీట్స్ వచ్చేసాయి. మధ్య రోలో వచ్చేసి మీకు 3 సీట్స్ వస్తాయి. ఆ లెగ్ గ్రూమ్ కూడా మీకు చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మీకు ఎంత స్పేసెస్ ఉందో మీకు నోటీస్ చేయండి. బాగుంది. కార్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. ఇక దీనికి వచ్చేసి డిక్కీ కూడా బాగా ఇచ్చాడండి, బాగానే మంచిగా బట్టి. డోర్లు చూసారా, స్పెషల్గా ఇట్లా ఓపెన్ అయ్యేయడం యూనిక్గా ఉందన్నమాట. డోర్లు ఓపెన్ అయ్యేది మనకు, అది నాకు ఒక బాగా నచ్చేసింది అనమాట. సో ఈ విధంగా ఈ కారు అయితే మన బడ్జెట్లో లేదనేసి మేము ఇంకా డ్రాప్ అయిపోయాము. ఇంకా మిగతా కార్లు కూడా చూద్దామండి ఎలా ఉన్నాయి ఇంకా అనేసి. సో ఇంకా సైబర్ ట్రక్ అంటారంట అండి ఈ కార్ని అయితే కదా. సో ఇది ఏ విధంగా ఉంది, టెస్లాలో ఒక మంచి ఫ్యూచర్ ఏంటి తెలుసా అండి, ప్రతి కారుకి ముందు భాగంలో మనకు ఇట్లా స్టోరేజ్ ఇస్తారనమాట. మామూలుగా
డిక్కీలో ఉంటుంది. డిక్కీతో పాటు ఇట్లా ముందర కూడా మనకు ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ టెస్లా కార్లో. ఈ కారు కూడా మన బడ్జెట్లో లేదండి. ఈ సైబర్ ట్రక్ అనేది ఇది దాదాపు 3 lakhs dirhams అవుతుంది దుబాయ్ కరెన్సీలో. దాన్నే మనము ఇండియన్ కరెన్సీలోకి క్యాలిక్యులేట్ చేస్తే కన్నా 78 lakhs దాకా అవుతుంది అనమాట. సో ఇది కూడా మన బడ్జెట్ కాదనేసి మనం డ్రాప్ అయిపోయాము. కాకపోతే ఇది క్యాంపింగ్కి చాలా ఉపయోగపడుతుంది. బాగా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత పెద్ద బెడ్ వేసుకునే విధంగా ఉంది, అంత స్పేస్ ఉంది అన్నమాట వెనకాల మనకి. అంతేకాకుండా మనకి కింద మీరు చూసినట్లయితే స్టోరేజ్ చూడండి, ఎంత స్టోరేజ్ ఇచ్చేసాడో పెట్టుకోవడానికి, సూట్ కేసులు అవన్నీ పెట్టుకోవడానికి. సో ఇది ప్రాపర్ క్యాంపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే వెహికల్ అన్నమాట. సో బాగుంది, వెహికల్ అయితే బాగుంది, కానీ మన బడ్జెట్ కాదు. సో దీన్ని కూడా మనము లిస్ట్లోంచి తీసేసాం. ఇదే అండి మన బడ్జెట్లో ఉన్న కారు. మోడల్ వచ్చేసి వై మోడల్ అన్నమాట. ఇది 5 seater కార్ అన్నమాట. ఇది ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. దీని ప్రైస్ నేను మీకు ఈ వీడియో చివరి ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ మనము అవుట్ సైడ్ లుక్ అంటే ఎక్స్టర్నల్ వ్యూ చూద్దాం, కారు యొక్క ఎక్స్టర్నల్ వ్యూ చూద్దాము. అక్కడ చూడండి, మీకు ఛార్జింగ్ పాయింట్ ఇచ్చేసాడు, మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చేసాడు. ఇక్కడ డోర్ల విషయానికి వస్తే కనుక మనకు ప్రెస్ అండ్ పుల్ మోడల్ ఇచ్చేసాడు. డోర్లు అయితే కనుక మనకి లోపల స్పేసియస్ లెగ్ మూమెంట్ అవి కూడా చాలా బాగుంది. మనకు దీంట్లో కలర్స్ వచ్చేసి వైట్, గ్రే అండ్ రెడ్ దొరుకుతున్నాయండి దుబాయ్లో అయితే కనుక. మీకు ఇంకా మిగతా కలర్స్ కావాలి అంటే ఇంకా టైం పడుతుందన్నారు. ఏ కార్ అయినా సరే మనకు 6 months టైం పడుతుందంటండి డెలివరీ అవ్వడానికి. ఇప్పుడు కారు లోపల ఏ విధంగా ఉందో చూద్దామండి. మనకు చూసారా, మధ్యలో ఒక పెద్ద స్క్రీన్ ఇచ్చాడండి. ఆ స్క్రీన్ ద్వారానే మొత్తం మనము కారు ఆపరేటింగ్ అంతా చేస్తాము. అంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత పార్కింగ్ అడ్జస్ట్మెంట్స్, అంటే ఫ్రంట్, రివర్స్ అవన్నీ కూడా రావడానికి. ఇక్కడ ఇంకొక కెమెరా చూసారు కదా, అక్కడ ఒక కెమెరా ఉంది, కనిపించినట్టు కెమెరా కనపడుతుంది మీకు. తర్వాత వెనక్కి సీట్స్ చూసినట్లయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్ కూడా చూడండి ఎంత వైడ్గా ఉందో అనమాట. మనకి మధ్యలో మీకు ఇంకొక స్క్రీన్ కూడా ఉంది, దాని ద్వారా మనకు ఏసీ కంట్రోల్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. విండో చూసినట్టయితే ఫ్రేమ్లెస్ విండో వచ్చేసిందండి. విండో మీకు ఈ విధంగా. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు ఎల్ఈడి లైట్, పెద్ద ఎల్ఈడి లైట్ ఇచ్చేసారు. ఆ ఎల్ఈడి లైట్ వల్ల మనకు కార్ లేబుల్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది, ఎంబోజ్ అవుతుంది బాగా. ఇది చాలా బాగుంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఒక మీకు కెమెరా ఇచ్చేసాడు, ఇక్కడ కూడా ఇంకొక కెమెరా ఇచ్చేసాడు. అంటే మామూలుగా కార్కి 4 కళ్ళు ఉంటాయంటే ఈ కార్కి మాత్రం 10 కళ్ళు ఉన్నట్టున్నాయండి. మొత్తం 360 degrees, మొత్తం నువ్వు ఏ పక్క చూసినా కూడా మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని లుక్ అనమాట. మీకు ఇక డిక్కీ పార్ట్కి వచ్చినట్లయితే మనము అక్కడ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఎంత బాగా సీట్లు డౌన్ అయిపోతున్నాయి, బెండ్ అయిపోతున్నాయో. సో ఇది మాన్యువల్గా మనం చేయాల్సిన అవసరం లేదనమాట, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. గూడ్స్ స్టోరేజ్ అనేది, గూడ్స్ ప్లేస్ అనేది చాలా బాగుంది. దాదాపు పెద్ద సూట్ కేసులు 3 పడతాయి అన్నమాట. అంతేకాకుండా కింద మళ్ళీ ఇంకా స్టోరేజ్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది, మరి రైట్ సైడ్ కూడా ఉంది మీకు స్టోరేజ్ అనేది. సో చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ మంచి ట్రిప్కి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా తర్వాత పైన మనం బటన్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి మంచి డిక్కీ ప్లేస్ అనేది ఇచ్చారనమాట.
మనకి ఇప్పుడు టచ్ కార్డ్ ఇచ్చాడండి. ఆ టచ్ కార్డ్ ద్వారా కార్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, మన అక్కడ కార్డ్ టచ్ చేసి మనం కిందికి అన్నామంటే కనుక అప్పుడు డోర్ ఓపెన్ చేసుకోవచ్చు మనము. సో కార్ ఎక్కడ పెట్టినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు కిందికి టర్న్ చేస్తున్నాము, మనము రివర్స్ వెళ్ళొచ్చు అనమాట. అంత సిస్టమ్ అంతా కూడా మనకి స్క్రీన్ మీదనే కంట్రోల్ ఉంటుంది. చూడండి ఏ కారు ఎలా ఎంటర్ అవుతుంది, ఇక్కడ మీరు చూస్తారు చూడండి ఎంటర్ అవుతుంది, అలా ఎంటర్ అవుతుంది. ఇంకొక కారు కూడా ఎంటర్ అవుతుంది, స్క్రీన్లో కూడా కనపడుతుంది చూడండి. సేమ్ ఎంత క్లియర్గా ఉంటుందంటే వ్యూ అయితే అస్సలు భయపడకుండా డ్రైవ్ అయితే చేసేది. చాలా మంచి కారు, లగ్జరీలో లగ్జరీ అంటున్నారే చెప్పచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి. విండో ఫ్రేమ్లెస్ విండో ఇచ్చారు కదండి, చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు మనం కొద్దిగా లోపల పార్ట్స్ చెక్ చేద్దాము ఏ విధంగా ఉన్నాయనేసి. మనకు ఈ స్టీరింగ్ ఉంది కదా, ఈ స్టీరింగ్ మీదే మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోదే అనుకుంటుందండి. సో దానికోసం స్క్రీన్ మీద మనకు అది కనపడుతుంది కదా, ఆ సింబల్ని ఫస్ట్ నొక్కాలండి. ఇవి వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్. లెఫ్ట్ సైడ్ నేను ట్రై చేస్తున్నా చూడండి, అది వచ్చేసి మీకు మిర్రర్ అడ్జస్ట్మెంట్. దానికోసం అక్కడ స్క్రీన్ పైన ఉన్న ఆ బటన్ నొక్కితే మీకు స్క్రీన్ పైన మీకు కంట్రోల్స్ అనేవన్నీ వస్తాయన్నమాట. ఆ కంట్రోల్స్ నొక్కాలండి మనం. ఆ కంట్రోల్స్ మీద నొక్కినప్పుడు దాని మీద మళ్ళీ మనం మిర్రర్స్ అని నొక్కినాక తర్వాత లెఫ్ట్ రైట్ అని రెండు వచ్చేసాయి అన్నమాట. లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను రైట్ మిర్రర్ మీద నొక్కాను అనమాట. ఇప్పుడు దాన్ని మనం లెఫ్ట్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది, మూవ్ అవుతుంది. చూసారా, మూవ్ అయింది. అలా మూవ్ అవుతుంది అనమాట అట్లా లెఫ్ట్కి. ఇంకా పైకి కిందికి కావాలంటే మధ్యలో ఉన్న దాన్ని స్క్రోల్ చేయాలి. ఆ విధంగా అటు ఇటు స్క్రోల్ చేస్తే కనుక మీకు అప్పుడు మిర్రర్ అనేది కిందికి పైకి అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నాకు లెఫ్ట్ కావాలి, లెఫ్ట్ మీద నొక్కాను అనమాట. ఆ లెఫ్ట్ నొక్కినప్పుడు కూడా సేమ్ ప్రొసీజరే అనమాట. ఆ విధంగా మనము అడ్జస్ట్మెంటు చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసినప్పుడు బయటికి లోపలికి ఎంత కావాలి అనేది చేసుకోవచ్చు. స్క్రోల్ చేస్తే కనుక పైన కింద ఎంత అడ్జస్ట్మెంట్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్క్రీన్ మీద అన్నీ మనకు ఉంటాయి. ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ మీకు చూసారు కదా, ఆ బటన్ నొక్కితే కనుక మనం ముందుకు వెళ్తాము. మనకు బ్యాక్ రెస్ట్ కోసం అనేసి అయితే వెనకల బటన్ మనం అలా చేసుకుంటే అలా అవుతుంది అనమాట. ఇంకా కొంచెం సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు బ్యాక్ రెస్ట్ది నేను ట్రై చేశాను, మీకు బ్యాక్ రెస్ట్ అయ్యింది. ఇప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ చూడండి. సీట్ అడ్జస్ట్మెంట్ ఇలా కింది నుంచి ఇలా ప్రెస్ చేసినామంటే సీట్ అడ్జస్ట్మెంట్ కూడా అయిందన్నమాట. సో ఈజీగా అంత మనకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్గా సింపుల్ టచ్తో అన్నీ మనకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, మీరు గమనిస్తూనే ఉన్నారు కదా నావి. అది సీట్ బాగా కంఫర్టబుల్గా మంచి పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట. అందులో మనకు పర్స్ హోల్డర్ కూడా చాలా బాగానే ఇచ్చేసాడండి, కొంచెం స్టోర్ కోసం అనేసి. చాలా బాగుంది, అది కూడా మంచి స్పేస్ వేసుకోండి. మనకు లెగ్ది కూడా బాగా. ఇప్పుడు బయటికి రావాలన్నప్పుడు కూడా మనం డోర్ ఓపెన్ చేసుకుందానికి ఆ బటన్ నొక్కి మనం అట్లా అంటే డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట.
మధ్యలో బట్టి మనం అట్లా పైకి అన్నామని టచ్ చేసామని అట్లా కారు బొమ్మను మనం కింది కంటే రివర్సు పైకి అన్నామంటే డ్రైవ్ మోడ్లోకి పోతుంది, మధ్యలో అంటే కన్నా మనకు పార్కింగ్లోకి ఉంటుంది అనమాట. అదే ఆప్షన్స్ మనకు పైన కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, పిఆర్ అనేసి అలా అనమాట. సేమ్ మళ్ళీ మనకు ఇక్కడ డ్రైవ్ మోడ్ ఉంది, న్యూట్రల్ కూడా ఉందన్నమాట. సో అన్నీ కూడా అక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు, ఇలా స్క్రీన్ మీద కూడా మనము ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ మనం ఓపెన్ ఫ్రంక్ అనేది ఉందండి. ఆ ఓపెన్ ఫ్రంక్ అని క్లిక్ చేసామంటే కనుక మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది, అదే ఫ్రంట్ సైడ్ డిక్కీ ఓపెన్ అయిపోతుంది అన్నమాట మనకి. చెప్పాను కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా టెస్లాలో మంచి స్టోరేజ్ ఇస్తాడని దీనికి కూడా స్టోరేజ్ ఇచ్చాడనమాట దీనికి. ఏంటంటే రోడ్ క్లియర్గా వ్యూ ఉందన్నమాట. ఎందుకంటే హైట్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు హైట్. చూడు నేను ఇక్కడ లెగ్ తీసేసా, ఆగిపోతుంది బండి. అది ఇక్కడ ఉండే ఇదే అన్నమాట. చూడు ఆగిపోయింది. అసలు నేను బ్రేక్ మీద పెట్టలేదు, కాలు ఏమీ లేదు. అంతే, మనకి ఇది ఎస్కలేటర్ అయితేనే బ్రేక్ లోనే ఇన్బిల్ట్ ఉన్నట్టుంది బ్రేక్. అంటే ఇన్బిల్ట్ అని కాదు, అంటే దానికి కనెక్షన్ ఇచ్చినాడు. కరెక్ట్. మామూలుగా అయితే నేను బ్రేక్ మీద లెగ్ పెడితే అప్పుడు స్టాప్ అయిపోతుంది, కానీ ఇది అట్లా కాదనమాట. ఇప్పుడు నేను ఎక్స్కలేటర్ మీద కాల్ తీసేస్తే ఆగిపోయా. దట్స్ ఆల్. చూడు మీకు చూపిస్తాను అప్పుడు. నేను రైట్ చేసి వెళ్తున్నానా ఫుల్గా. సో ఫాస్ట్గా వచ్చేసాను. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాలే పెట్టాను, జస్ట్ తీసేసాను, ఆగిపోయింది, ఆగిపోతుంది. సో ఇది అలవాటు చేసుకోవడానికి ఇందాక నుంచి నేను ఇదైపోయాను, టెన్షన్ పడ్డాను అనమాట. ఏంటి ఇది ఆగిపోతుంది అనేసి. సో ఆగిపోవడం కాదు, అది ఖచ్చితంగా మనకు ఆ ఫీచర్ ఉందన్నమాట. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాగుంది. అందుకే అందరు చాలామంది టెస్లా కార్ అని అంటారు. సో ఇప్పుడు ఇది నేను ఎక్స్కలేటర్ మీద కాల్ తీసేసిన, ఆగిపోయింది అంతే. నేను బ్రేక్ మీద కాల్ పెట్టలేదు, ఆటోమేటిక్గా ఆగిపోయింది. అసలు మూవే కావట్లేదు. ఫుల్ టెక్నాలజీని ఎలా కావాలో అలా వాడాడు. అందుకే చాలా మంది దీన్ని ఇష్టపడతారు. బాగుంది, సూపర్ బాగుంది. మనకు కలర్ని బట్టి కూడా ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయండి. అక్కడ బ్లాక్ అయితే మీరు చూడండి, బ్లూ అయితే ఒక కలరు, బ్లాక్ అయితే ఒక కలర్ ప్రైస్, అలా అన్ని ప్రైజెస్ అన్నీ మారుతూ ఉన్నాయన్నమాట. రెడ్ అయితే ఇట్లా ఒక కలరు. కాకపోతే అన్నీ కూడా మనకు 200,000 dirhams లోపలే ఉన్నాయండి. ఏ కార్ తీసుకున్నా కానీ ఒక 5,000 6,000 డిఫరెన్స్తో ఉంటుంది. మొత్తం మీకు ప్రైస్ డీటెయిల్స్ అంతా మీకు చూపిస్తాను ఒకసారి కారుది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఒక కారు యొక్క ప్రైస్ ఎస్టిమేషన్ వేయడం జరిగిందండి. దీని ప్రైస్ వచ్చేసి 193,600 dirhams అవుతుంది. అదే కనుక మనం ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇది దాదాపు 49,50,000 దాకా అవుతుందన్నమాట. ఇది అన్నీ ఆల్ ఇంక్లూజివ్ కలుపుకొని ఉందన్నమాట. సో నాకు తెలిసి ఈ స్క్రీన్ మీద మీకు సరిగా కనపడడం లేదనుకుంటాను. నేను మీకు ఒక చార్ట్ ద్వారా క్లియర్ కట్గా డిఫరెన్స్ దుబాయ్లో మనకి ఎంత ప్రైస్ పడుతుంది, అదే కనుక ఇండియాలోకి మనకు ప్రైస్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా చార్ట్ ద్వారా చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు
లెఫ్ట్ సైడ్ దుబాయ్ కరెన్సీలో ఎంత ప్రైస్ పడుతుంది, రైట్ సైడ్ ఇండియన్ కరెన్సీలో ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఒక చార్ట్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. సో బేస్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 184,990 dirhams అనమాట. అది మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 47,35,744. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఫీ అని ఉంటుందండి, అది వచ్చేసి 3,680 dirhams ఛార్జ్ చేస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 94,216 అనమాట, 94,216. ఇన్సూరెన్స్ అది వచ్చేసి మనకు 5,000 పడుతుంది, 1,28,000 మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అంత అవుతుందంట. సో ఓవరాల్గా మనకి వచ్చేసరికి ప్రైస్ 193,670 దాన్ని మనం ఇండియన్ కరెన్సీలో అంటే ఈరోజు మనకు ఒక ఏడీ వచ్చేసి 25 రూపీస్ 60 ఉందన్నమాట. దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు 49,57,952 రూపీస్ పడుతుంది మనకి. సో ఇది ఈ మనకు దుబాయ్లో పట్టే ఛార్జెస్ అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా మనకు రిజిస్ట్రేషను, నెంబర్ ప్లేటు, సాలిక్ అవన్నీ కూడా ఉంటాయి. అది ఒక ఎమిరేట్ని బట్టి, అంటే మనం దుబాయ్, అబుదాబి ఇట్లా ఎమిరేట్స్ ఉన్నాయి దుబాయ్లో, అలా ఎమిరేట్ని బట్టి అది వేరీగా ఉంటుంది. అది అంత పెద్ద ఎక్కువ వేరియేషన్లో ఉండదండి, మినిమల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఇండియాలో ప్రైజెస్ చూద్దాం. మనకి ఎక్సెస్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు 59,89,89,000 పడుతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 6 lakhs పడుతుంది అనమాట. అది గ్రీన్ ట్యాక్స్ 15,000, ఇన్సూరెన్స్ 2,20,000, తర్వాత టీసీఎస్ 59,890, ఫాస్టాగ్ 500, తర్వాత డీలరు ఆర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 50,000 పడుతుంది, అదర్ ఛార్జెస్ 35,000. అలా మొత్తం ఓవరాల్గా మనకి తీసుకుంటే కన్నా 69,69,390 రూపీస్ అవుతుంది. మనం అదే కారు, మనం టెస్లా కారు సేమ్ మోడల్ వైని మనం ఇండియాలో కొంటేనేమో 16,69,390 పడుతుంది. అదే కనుక దుబాయ్లో కొనుక్కుంటే కనుక మనకి 49,57,952 పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు దుబాయ్లో లేని ఛార్జెస్ ఏంటంటే, ఇక్కడ మనకు గ్రీన్ ట్యాక్స్ ఛార్జెస్ వేయడు, తర్వాత టీసీఎస్, ఫాస్టాగ్, ఈ డీలర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనకు ఇక్కడ దుబాయ్లో మనకి లేవండి. సో ఇది ఓవరాల్గా మనకు ప్రైజెస్ అనమాట. సో ఇంకా మీకు ఇంకా ఏమన్నా అదర్ ఛార్జెస్ ఉంటాయి అని అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, మేడం ఇంకా ఈ అదర్ ఛార్జెస్ ఇండియాలో వేస్తున్నారు అనేసి. ఇదండి, నేనైతే మీకు ఒక క్లియర్ చార్ట్, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నాకు తెలిసి దుబాయ్లో కొంటే ఎంత అవుతుందన్నమాట, మనకి ఇండియాలో కొంటే ఎంత ఆల్మోస్ట్ మనకి ఎన్ని ల్యాక్స్ డిఫరెన్స్ వచ్చిందండి, 20,11,438 రూపీస్ డిఫరెన్స్ వస్తుందన్నమాట మనకి. అందుకే దుబాయ్లో టెస్లా కార్ కొంటే ఇది ప్రీమియం కార్ అవుతుంది. అదే కనుక మనం ఇండియాలో కొన్నట్లయితే ఇది లగ్జరీ కార్ అవుతుందన్నమాట. మీరు మీ ఊర్లో ఎన్ని లక్షలకు కొన్నారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి దుబాయ్లో జరిగే విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరేనండి, థ్యాంక్ యూ అండి.